ఇంట్లో ఎన్ని ఫుడ్ చేసినా సరే అలా బయటికెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి నిన్న మేము అలా బయటికెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. అయినా కూడా వర్షంలో ఇంకా నయం మా అక్క అయితే ఐస్ క్రీమ్ తీసుకోండి పిల్లలకి అందరం తిందాం వర్షంలో తింటేనే ఇంకా బాగుంటుందని చెప్పింది. ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు. తినకపోయినా కూడా వర్షంలో అలా బయటికెళ్ళినప్పుడు ఆ వాతావరణానికి ఫుల్ జలుబు అయితే వచ్చేసింది నాకైతే మాత్రం. అందుకే ఐస్ క్రీమ్ తినకుండా ఇలా సమోసా కాకుండా బవేలి ఇంకా నెక్స్ట్ పానీపూరి తిన్నాం అనమాట. పానీపూరి తిన్న తర్వాత ఇక్కడ సుక్కపూరి అని ఇస్తారు. సుక్కపూరి మాత్రం తింటేనే అప్పుడు పానీపూరి తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. బవేలి అంటున్నారు వడపావు లాగానే సేమ్ అందులో స్వీటు హాట్ మొత్తం మిక్చరు ఆనియన్ అన్నీ కలిపేసి కొంచెం స్పైసీగా కాకుండా మీడియంగా స్వీటు హాట్ రెండు కలిపేసి ఇలా చేస్తారనమాట. ఇది కూడా బాగానే ఉంది. అందుకని చెప్పేసి అలా బయటకు వెళ్ళాం కదా అని చెప్పేసి తింటే వచ్చేసాం అనమాట. చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో స్వీట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. స్పైసీగా అండ్ స్వీటీగా కట్టమిట్టగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా బయటకు వచ్చాం కదా